రాయొచ్చు, ఎలా అయినా మాట్లాడచ్చు. వాళ్ళందరూ వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అంటే మన బతుకేమవుతుంది? అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఒకడు ఎంతమందిని నియంత్రిస్తాడు? నీ ధర్మాన్ని నువ్వు పట్టుకో, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నీ పక్కవాడు ప్రశాంతంగా ఉంటాడు. భారతాన్ని భీష్ముడు పరిపాలిస్తే బాగుందని వినకండి. మనం కూడా అలా బ్రతకచ్చు అని ఒక మార్గాన్ని తెలుసుకోవడానికి మనం బ్రతకవలసి ఉంటుంది కదండి. కాబట్టి అంతవరకు నా పరివేదనని సహృదయంతో అర్థం చేసుకోండి తప్ప నేను ఏ ఒక్కరిని వేలు పెట్టి చూపించానని కాదు. నాకు ఒక్కొక్కప్పుడు వెళ్తున్నప్పుడు వీటిని చూస్తుంటే అందులో ఇవన్నీ జ్ఞాపకానికి వస్తుంటే కొత్త 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 కొత్తలు ఆడిపోతుంది. శాంతి 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 అనుకుంటే వెళ్ళిపోతుంది. కాబట్టి మహానుభావుడు నన్నయ్య గారు అంటారు, స్వాహ స్వధా స్వస్తి శబ్దములు వినపడుతున్నాయి. ఎక్కడ చూసినా చక్కటి మంగళవాద్యధ్వనులు వినపడుతున్నాయి. ఒకళ్ళ మనసుకి బాధ కలిగించేవి, ఒకళ్ళ యొక్క శ్రవణేంద్రియము ఇబ్బంది పడేటట్టుగా అక్కడ ఎవ్వరూ ప్రవర్తించట్లేదు. తద్రాజ్య సమృద్ధితో ఆ రాజ్యమంతా మంచి వృద్ధిని పొంది ఉన్నది. రాజ్యము బాగుంది, ప్రజలు బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ధృతరాష్ట్రుడు పెద్దవాడవుతున్నాడు, విదురుడు పెద్దవాడవుతున్నాడు, పాండురాజు పెద్దవాడవుతున్నాడు. భీష్ముడు స్వయంగా దగ్గరుండి ఆ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. చక్కగా వాళ్ళు మంచి శీలం పొంది ఉండాలనేటటువంటి కోరికతోనే వాళ్ళని యోగ్యులుగా తయారు చేస్తున్నాడు. అయితే పాత్ర తాను ఒకటి ఉంటుంది. ఎంత మంచివాడు చెప్పినా పుచ్చుకోవడానికి నువ్వు ఒకటి సిద్ధంగా ఉంటే నువ్వు తలకెక్కేది. అది లేనప్పుడు ఎవడు చెప్తే మాత్రమే ఏం ప్రయోజనం? అసలు విత్తనమే బండరాతి మీద ఉంటే ఎన్ని వర్షాలు పడితే అది మొలకెత్తుతుంది? అసలు విత్తనం మట్టిలో ఉంటే మొలకెత్తుతుంది, నీటి చుక్క తగిలితే. అదే బండరాతి మీద ఉంటే మొలకెత్తేది ఇప్పుడు, పైగా అది దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు, పైగా నాని కూర్చుంటుంది అంతే అందులో. అలా ఆనాడు అందరూ సంతోషంగా ఉన్నారు. భీష్ముడు ఒక్కడే చాలా పరివేదనతో ఉన్నాడు. ఎందుకని? పాపం ఆయన ప్రారంధం ఒక చాలా చాలా పెద్ద సమస్య నుంచి వంశము గట్టెక్కింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు పాండురాజు, ఇంతకుముందు అలాగే ఇద్దరే, చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు. ఇప్పుడు ఈ ఇద్దరికీ వివాహం జరగాలి. ఈ ఇద్దరికీ వివాహం జరగడం అంటే ఇంతకుముందు తాను అంబిక అంబాలిక అని తీసుకొచ్చాడు. సుక్షేత్రులను తీసుకొచ్చినా వాళ్ళకి భర్తల వలన పిల్లలు కలగలేదు. ముందే చచ్చిపోయాడు చిత్రాంగదుడు, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకుండా చచ్చిపోయాడు విచిత్రవీర్యుడు. అయినా మనుష్య ఆలోచన అన్నది కొంత భద్రత కొరకు ఆలోచన చేస్తుంటుంది కదండి. ఒకసారి ఏ దెబ్బ తిన్నాడో ఆ దెబ్బ నుంచి బయటికి వచ్చే ప్రయత్నంలో ఆలోచిస్తాడు. ఒకరికి మోదం, ఇంకొకరికి శాపం. భీష్ముడి ఆలోచన ఇలా ఉంటే, మహానుభావుడు గాంధార రాజు అయినటువంటి సుబలుని యొక్క కుమార్తె గాంధారి, ఆవిడ మహాసౌందర్యవతి. ఆ తల్లి హిమాలయ